4 రోజుల నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. నా నుంచి ఎలా తప్పించుకోవాలనా? కాదు, ఆ బండదాన్ని నీ కంటగట్టి మీ పెద్దవాళ్ళు నీకు చాలా ద్రోహం చేశారు. నాతో ఇంకా ఏ సంబంధం పెట్టుకొని నీకు కూడా ఆ విషయం టూ మచ్ గా అర్థమైపోయింది. మా దరిద్రులకే అర్థం అవ్వలేదు. అందుకే అంటారు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతా తత్ర దేవత అని. అంటే ఏమో నాకు తెలియదు, ఏదో బాధలో అనేశాను. నీకు నిజంగా నీ భార్యతో కలిసి ఉండడం ఇష్టం లేదా? 100% ఇష్టం లేదు. కావాలంటే మా తాత మీద ఒట్టు. ఆయన బతుకున్నాడా? 5 క్రితమే పోయాడు. మరి ఆయన మీద ఒట్టేస్తావే? పోయాడని. బతుకున్న వాళ్ళ మీద వేయి. అయితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. ఆయన నీకేమవుతాడు? నాకేమవడు. అభిషేక్ బచ్చన్ నాన్న, జై బచ్చన్ మొగుడు, నాకు ఫేవరెట్ హీరో అవుతాడు. మరి ఆయన మీద వేస్తావే? బతుకున్నాడని. ఆ బొండం అంటే నాకు నిజంగా ఇష్టం లేదు. నువ్వంటేనే నాకు ఇష్టం. నేనంటే అంత ఇష్టమా? ప్రాణం, పసివాడు ప్రాణం, పాపేనా ప్రాణం. గుండెల మీద చేసి చెప్పు. ఆశ నా గుండెల మీద కాదు, నీ గుండెల మీద. నిన్ను చూస్తుంటే నాకెందుకో కసి తీరా హెల్ప్ చేసేయాలనిపిస్తుంది. ఏ టైప్ లో? నీకు వండి పెట్టి, తిండి పెట్టి, గుండీలు పెట్టి, కాపురం చేసి పెట్టి, డాడీని చేసి పెట్టేయాలని. అదే కసి మీద ఉండు. వెంటనే మనం పెళ్లి చేసేసుకుందాం. మొదటి పెళ్ళం పట్టుకుండగా 2వ పెళ్లి చేసుకుంటే 7-8 ఏళ్ళు అడద్దే. రేయ్, నీ కామన్ సెన్స్ ఉందా? ఇద్దరు లవర్స్ మనసేపు న్యూడ్ గా మాట్లాడుకుంటే పక్కన నిలబడి వింటావా? మీ పక్కన నేను లేనండి, నా పక్క వచ్చి మీరే మాట్లాడుకుంటున్నారు. ఏదో న్యూస్ తెలుసు, ఇందాక నుంచి ఎనలేక సత్తాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రారంబా, మనం వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. మీ డ్రైవర్ చెప్పింది కరెక్టే. 2వ పెళ్లి చేసుకుంటే 7 ఏళ్ళు పడుతుంది. నేను ఎస్ఐని. అయితే చట్టాన్ని కాపాడవలసిన పోయి అతిక్రమిస్తావని ఇంకో 4 ఏళ్ళు ఎక్స్ట్రా వేయొచ్చు. ఓ, ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందా? సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దన్నారు కానీ సెకండ్ సెటప్ పెట్టొద్దు అనలేదుగా. అంటే నన్ను కీప్ లో ఉంచుకుంటావా? ఈ మాటలో అంత డార్క్ మీనింగ్ ఉందా? నా ఉద్దేశం అది కాదు. అఫీషియల్ గా అది నా పిల్లమైనా, అన్అఫీషియల్ గా నువ్వే నా అసలు పిల్లనివి. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇవన్నీ వద్దు కానీ ఓ పని చెయ్యి. ఏంటి? నీ పెళ్ళానికి విడాకులు.